వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంట ఊర్లో చేసుకుంటున్నాం మేమైతే. సో మా ఊరు ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక్కసారైనా ఇలా పొయ్యి పెట్టుకుని మనం ఇంట్లో చేసుకున్నట్టే మనం అక్కడ చేసుకున్నా కానీ అదొక సాటిస్ఫాక్షను. అది కూడా ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, కానీ కట్టెల పొయ్యి మీద వండిన వంట చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ అదే రెసిపీ మనం ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద చేసిన దానికి కట్టెల పొయ్యి మీద చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎంతమంది టేస్ట్ చేశారు అనేది కామెంట్ చేసి చెప్పండి. మీలో ఎంతమందికి ఇలా పొయ్యి మీద వండిన వంట సింపుల్గా చేసిన పప్పు తాలింపు కూడా చాలా రుచిగా ఉంటాయి. సో ఇలా అయితే మేము మా ఊరు వెళ్ళినప్పుడు పొయ్యి పెట్టుకుని ఎప్పుడు కూడా మేము ఏదో ఒకటి చేసుకుంటాం. సో ఇలా పులావ్ చేసుకున్నాం అనమాట. సింపుల్గా వెజిటేబుల్ పులావ్ చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పొయ్యి మీద ఆ నిప్పుల మీద మగ్గిన ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మాకైతే చాలా ఇష్టం పొయ్యి మీద వంటలు చేసుకోవడం. 2-3 రోజులు ఉన్నా కానీ ఒక్కసారి అయితే మేము వండుకోవడానికే చూస్తాము. ఎంతమందికి ఈ టేస్ట్ ఇష్టం, ఎంతమంది ఇలా ఊరు వెళ్ళినప్పుడు తినడానికి ఇష్టపడతారు. ఇదేదో స్పెషల్ రెసిపీ అని కాదు, మనం చేసుకునే రెసిపీయే. కాకపోతే ఊర్లో ఆ పొయ్యి మీద చేసుకునేది చాలా టేస్టీగా ఉంటుందని మేము ఇలా పులావ్ చేసుకున్నాం అనమాట. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. మీరు ఎలా మీ ఊరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఏం చేయడానికి ఇష్టపడతారు, ఇవన్నీ కూడా కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఇలా వెజ్ పులావ్ చేసుకున్నామండి. మా అక్క చేస్తుంది. వెజ్ పులావ్ చేసేసుకున్నాం, రెడీ చేసేసుకొని నెక్స్ట్ వాళ్ళు అంటే నేను వెజిటేరియను, సో మా అక్క పిల్లలు వాళ్ళు రొయ్యల కూర చేసుకున్నారు సింపుల్గా. మళ్ళీ జస్ట్ ఇదంతా కుక్ చేసేసిన తర్వాత మీకు లోపల ఆ నిప్పులు ఉంటాయి కదా, దాని మీదే వాళ్ళు కర్రీ కూడా చేసుకున్నారు. చాలా బాగుంటుంది టేస్ట్. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఎప్పుడు దానికి అటెన్షన్ ఏమి ఇవ్వక్కర్లేదు. జస్ట్ కొంచెం మంట తగ్గించి ఉంచుకొని పెట్టుకున్నాం అంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగుందో, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఎప్పుడు చూసినా తినాలనిపిస్తుంది, ఆ టేస్ట్ గుర్తొస్తుంది. అలా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి మీ ఊరు వెళ్ళినప్పుడు. పొయ్యి మీద ఒకసారి వండుకొని తిన్నారు అంటే మీకు పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో రెసిపీతో.